ఈనాటి దళిత ఐక్య వేదిక బంటి రాధ యొక్క మావోయిస్టుల చేత చేయబడినటువంటి హత్య గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ అధ్యక్షత సంచాలన వహిస్తున్నటువంటి మిత్రులు మోహన్ గారు, గౌరవనీయులు పెద్దలు గురుతుల్యులు శ్రీ మురళీ మనోహర్ గారు, కప్పర ప్రసాద్ గారు, మిత్రుడు కొప్పు భాషా గారు, అరవింద్ గారు, నెహ్రూ నాయక్ గారు, డాక్టర్ నెహ్రూ నాయక్ గారు, అరుణ్ గారు, చర్చ్ రామకృష్ణ గారు, అంజీ గారు, మాధరి చంద్రశేఖర్ గారు, దేవిక గారు వెళ్ళిపోయారు వేదికను వదిలిపెట్టి, అనుష గారు మరియు ఝాన్సీ గారు. ఒక దళిత మహిళ మావోయిస్టుల చేత హత్య చేయబడితే మహిళా సంఘాల్లో ప్రతి వేదిక మీద, ఎక్కడ వేదిక మీద మహిళలు కనపడకపోతే ఏరి మా మహిళలేరి, మా మహిళలకు స్వాతంత్ర్యం ఏది, సమాన హక్కులు లేవి, మరి మహిళా రిప్రజెంటేషన్ ఏది అని చెప్పేటటువంటి దళిత మహిళా మనులు ఎక్కడ? అందరూ పురుషులే ఉన్నారు, ఒక దేవిక, ఒక ఝాన్సీ, ఒక అనుష తప్ప. నాకు తెలిసింది ఏంటంటే ఒక అనుష ఒక ఎస్టీ బిడ్డ, మరి ఝాన్సీ దేవిక గారైతే వాళ్ళ గురించి చెప్పుకున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నో ప్రెస్ మీట్లు, ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు సోమాజిగూడలో నేను దాంట్లో పార్టిసిపేట్ చేసిన, పెద్దలందరితో కూడా పార్టిసిపేట్ చేసిన, అతి తక్కువ కెమెరా, అతి తక్కువ న్యూస్ ఛానల్స్ ఉన్నటువంటి ఏకైక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదైనా ఉన్నదంటే ఇవాళటి దళిత ఐక్య వేదిక మీటింగ్. అందులో ఒక ఛానల్ దేవిక గారిది, ఒక ఛానల్ నేషనలిస్ట్ హబ్ సాయి కుమార్, ఇద్దరు రైటిస్టులే. అంటే మానవ హక్కులకు హక్కుదారులు కేవలం దేవిక గారు, ఇంకా నేషనలిస్ట్ హబ్ వాళ్ళు సాయి కుమార్ గారైనా, ఇంకా వేరే వాళ్ళు మీడియాలకు బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి మా తులసి చందు ఎక్కడ పోయింది పాపం? గొంతు చించుకొని ప్రతి దాంట్లో మాట్లాడుతుందే తులసి చందు. ఎక్కడ పోయింది మా తులసి చందు? అమ్మ తులసి చందు, నీకు బంటి రాధ ఒక హత్య కనపడటం లేదా? దేవిక గారు అంటే సారీ దేవికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. దేవి గారు అందరి గురించి మాట్లాడుతుంది, మరి దేవి గారు ఎక్కడ పోయినరు? సంధ్య గారు ఎక్కడో పోయి, సంధ్య కొంచెం మాట్లాడింది, దాంట్లో కూడా మళ్ళీ మావోయిస్టులను సపోర్ట్ చేస్తూనే మాట్లాడింది. చర్చ గురించి అది పెద్ద చర్చ జరగాలన్నది. అమ్మ సంధ్య గారు, నువ్వు ఎప్పుడన్నా మావోయిస్టుల గురించి చర్చ పెడితే, నక్సలిజం గురించి చర్చ పెడితే, ఇగో వంశతిలగ్గా నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎప్పుడు ఎక్కడ చర్చ పెడితే మేము తప్పకుండా వచ్చి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. మా మురళీ మనోహరాన్ని కూడా సిద్ధంగా ఉన్నాడు, మేము తయారుగా ఉన్నాం. నువ్వు ఎప్పుడు చర్చ పెడతావో చెప్పు, ఎక్కడ పెడతావో చెప్పు, మేము వస్తాం. ముఖ్యంగా ఇది సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఏదో కొన్ని గంటలు మనం ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దళిత సంఘాలు నిజంగానే దళిత ఐక్య వేదిక అన్నారు, కానీ మురళీ మనోహర్ గారు ప్రశ్నించినట్టుగా దళిత సంఘాలు కనపడటం లేదు, మరి మానవ హక్కుల సంఘాలు కనపడటం లేదు, మరి అవార్డు వాపసీ సంఘాలు కనపడటం లేదు, మరి మహిళా నాయకులు ఎవరు కనపడటం. ఈ కాన్సెప్ట్ అన్నది, ఈ సబ్జెక్ట్ అన్నది చాలా పెద్దది. నాకు చాలా ఆనందంగా ఎందుకున్నదంటే ఈ చర్చ ఇవాళ బిగినింగ్, ఇది ఎండింగ్ కాదు అన్నారు కాబట్టి నేను చాలా సంతోషం. ఈ మెసేజ్ ఎక్కడైతే ఉన్నదో ఈ రెండు కెమెరాల ద్వారా బయటికి పెద్దగా పోదు, కానీ ఉన్నవాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఛానల్ ద్వారా ఎంత పోతే అంత మంచిది. ఎక్కడికి పోవాలి మెసేజ్? ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే యువతి యువకులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే ప్రజా సంఘాలు లేకపోతే మావోయిస్టులు ఎవరెవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను మోసపూరితంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ వేదికల పక్కన
ఆ వేదికల మధ్యన మనం ఉండాలి, ఆ వేదిక మధ్య నుంచి మనం ఈ పోరాటం సాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంట్లో నేను భాగం కావడానికి సిద్ధంగా ఉంది. ఆ మైండ్స్ని మార్చాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి. తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం. కొన్ని పాయింట్లు మురళీ మనోహర్ గారు ఏం చెప్పారంటే, చెప్పిన దాన్ని మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా నేను ప్రయత్నం చేసేటటువంటి ఒక ఎఫర్ట్ పెడతాను. మొట్టమొదటగా నక్సలిజం వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇది వర్గ సమస్య కాదు కానీ కానీ వర్ణ సమస్య కాదు అని అంటారు. కులం గురించి ఎప్పుడు మేము మాట్లాడమని మొదలుపెట్టినటువంటి ఉద్యమం. అంబేద్కర్ని ఎవరు ఓడగొట్టినరయ్యా అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఇద్దరు కుమ్ముకై ఓడగొట్టింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల యువతి యువకులను మార్చడానికి మీకు అంబేద్కర్ పేరు ఉచ్చరించకుండా మీరు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. అంబేద్కర్ని గురించి మాట్లాడకుండా మీరు ఏ వేదిక మీద మాట్లాడేటటువంటి మీ యొక్క పరిస్థితులు లేవు. అంబేద్కర్ని ఊతంగా తీసుకునే మీరు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పిండు. నా యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి అంటే, అమాయకులైనటువంటి, ఇన్నోసెంట్ ఉన్నటువంటి, ప్యూర్గా ఆలోచించేటువంటి దళిత బడుగు బలహీన వర్గాల యువతి యువకులు, ఆ సంఘాలు, ఆ ప్రజా సమూహాలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి కమ్యూనిస్టు పార్టీకి మధ్యన నేను ఒక ఐరన్ కర్టన్ లాగా నిలబడతా అని చెప్పిన మహానుభావుడు, దార్శనికుడు అంబేద్కర్. ధైర్యంగా చెప్పింది. ఈ మాట ఏ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వేదిక మీద చెప్తారు? అంబేద్కర్ స్వయంగా ఐ విల్ బి ఏ కర్టన్ టు ప్రివెంట్ మై పీపుల్ టు గెట్ ఇన్ టు కమ్యూనిజం పార్టీ అన్నాడు. కానీ మీ వేదికల్లో అంబేద్కర్ పేరు లేకుండా ఉచ్చరించేటటువంటి పరిస్థితులు మీకు లేవు. మీ యొక్క సంఘాల్లో మా కప్పర ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పింది. మొదలైన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక దళిత నాయకుడిని కానీ, మీ కోర్ కమిటీ వరకు, లేకపోతే మీ యొక్క ఇన్నర్ మోస్ట్ సర్కిల్ వరకు, నాయకత్వాన్ని వరకు ఒక దళిత నాయకుడిని కానీ నాయకురాలు కానీ తీసుకొచ్చిండ్రా? ఎక్కడ తీసుకొచ్చిండ్రు? ఎవరున్నారు? కమ్మారెడ్డి కలిస్తే కామ్రేడ్ స్పష్టంగా చెప్పిండు కప్పర ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఔపసన పట్టి చెప్పిండు. చాలా స్పష్టంగా కుల వివక్ష ఎక్కడ ఉన్నదంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నది. మీరు ఆడిపోసుకున్నది ఆర్ఎస్ఎస్ని, మీరు ఆడిపోసుకున్నది బీజేపీ పార్టీని. మరి ఇక్కడ కనిపిస్తున్నాయని చాలామంది నాకు కనిపిస్తున్న ముఖాల నాయకులు అందరూ కూడా రైట్ వింగ్కి చెందినటువంటి వాళ్ళే. ప్రధానంగా దళితుల సమస్యల మీద గొంతు చించుకొని మాట్లాడేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి దళిత సమస్యల గురించి మాట్లాడేటువంటి నాయకులు ఇగో ఇక్కడ ఉన్నారు. మా వాళ్ళు, మా క్రాంతి కానీ, ఇదిగో గొంతు చించుకుని మాట్లాడేటటువంటి మా ఆయన రాజేష్ అంటారు కానీ ఆయన పేరు అరవింద్, మా అరవింద్ కానీ ఎక్కడ అవసరం వస్తే ఎక్కడ గొంతు చించుకొని మాట్లాడుతుంది. కానీ మీకు ఒక్క ప్రశ్న మురళీ మనోహర్ గారు చాలా అడిగింది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు విప్లవాన్ని నడుపుతున్నారు, దళితుల భుజం మీద తుపాకులు పెట్టి మీరు ఉద్యమాన్ని నడుపుతున్నారు, దళితుల చేతులకు తుపాకులు ఇచ్చి మీరు ఉద్యమాలు నడుపుతున్నారు. 98% కప్పర ప్రసాద్ గారు చెప్పిండ్రు, 98% దళితులు బడుగు బలహీన వర్గాలు మాత్రమే చచ్చిపోయిందని చెప్తున్నారు. ఈ డేటా ఏ అంబేద్కరిస్టులకు తెలియదు,
ఈ డేటా ఏ దళిత నాయకులకు తెలియదు, ఈ డేటా ఏ దళిత ప్రజలకు ఎవరికి తెలియదు. ఈ డేటా తీసుకుపోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన అందరి మీద ఉన్నదని నేను చెప్తున్నాను. ఎక్కడో కప్పరి ప్రసాద్ దగ్గర 2 కెమెరాల ముందర ఆగిపోతే మనం మెసేజ్ తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఉండదు సార్. ఖచ్చితంగా మీరు ఇంకొక కాదు, ఒక సిరీస్ ఆఫ్ సెమినార్స్ పెట్టండి, సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ పెట్టండి. అన్ని దళిత సంఘాలు, నేను కూడా బాధ్యత తీసుకుంటా, మోహన్ కూడా బాధ్యత తీసుకుంటాడు, భాష కూడా బాధ్యత తీసుకుంటాం. అన్ని దళిత సంఘాల గురించి గుంజుకొని తీసుకొచ్చి మీ ముందర కూర్చోబెట్టే ప్రయత్నం మేము చేస్తాం. వాళ్ళందరితో కూడా చర్చ పెడదాం, వాళ్ళందరినీ కూడా ఎన్లైట్ అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మనం చేసినటువంటి అవసరం ఉన్నది. ఒక మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మనం చెప్పినాం. మరి మీ దాంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి నాయకుడు, ప్రజాయుద్ధ నౌక గలమెత్తి వేల మందిని నక్సలైట్లుగా మార్చినటువంటి మా దళిత సోదరుడు, మా ప్రజా గాయకుడు గద్దర్ గారు, ఆయన ఆవేశపూరితమైనటువంటి పాటలతోటి వేలాది మంది యువకులు పోయి నక్సలైట్ మూవ్మెంట్లో జాయిన్ అయ్యారు, ప్రాణాలు అర్పించింది, చచ్చిపోయింది. ప్రాణంకి మించిన త్యాగం ఏం లేదు, ప్రాణంకి మించిన త్యాగం అయితే ఏది ఉండదు. మీరు సిద్ధాంతం కోసం మాట్లాడుతున్నారు కావచ్చు. ఎంతమంది కమ్మలు చనిపోయినరు, ఎంతమంది రెడ్డి చనిపోయినరు, ఎంతమంది అగ్రవర్ణాల నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలో చనిపోయిన లెక్కలు తీద్దాం. అత్యధిక శాతం చనిపోయిన వాళ్ళు కేవలం దళిత బిడ్డలు మాత్రమే. మీరు మాటలు మాట్లాడితే తుపాకులు తీసుకొని గుండె ముందర నిలబడి పోలీసులతో పోరాడి చచ్చిపోయినటువంటి నాయకులందరూ, అమరవీరులందరూ దళితులు మాత్రమే. 98% వాళ్ళు. సాహిత్యం లోపల మల్లెపూరిని స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగుని మనం పోలుస్తాం, కానీ ఈ దళిత సాహిత్యం లోపల ఎర్ర మల్లెలు అని మాట్లాడతారు. ఎర్ర మల్లెలు లేవు ప్రపంచంలో ఎక్కడ. ఎర్ర మల్లెలు అంటే మనమేమో మల్లెపూని ప్యూరిటీ గురించి మాట్లాడతాం, దాన్ని కూడా కలుషితం చేసి ఎర్ర మల్లెలు మాట్లాడతాం. గద్దర్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. వేల మందిని ఆయన మార్చిండు, కానీ చివరికి ఆయన గమ్యం ఎక్కడ పోయింది? ఆయన గమ్యం పీడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్కు రిజైన్ చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చేతబట్టుకొని దళిత వర్గాల మధ్యలో, ఆయన వర్గాల మధ్యలో కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇదే మీ దిక్కు అని చెప్పేటటువంటి చివరి గమ్యం చేరింది. అంబేద్కర్ చూపినటువంటి మార్గం కాన్స్టిట్యూషన్ పుస్తకం మాత్రమే. దురదృష్టవశాత్తు గద్దరనే నిజంగా గొంతు విప్పి ఎందుకు రిజైన్ చేసినవన్నా అని బతికినుంటే నేనన్నా ప్రశ్నించేటటువంటి వాడిని. ఆ కారణాలు కనుక నిజంగా బయటకు వస్తే మళ్ళీ మా కొత్త యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా పనికొచ్చేటటువంటి ప్రయత్నం తీసుకొని పోయి వాళ్ళ కూతుర్ని కొడుకుని తీసుకొని పోయి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళని జాయిన్ చేసి, ఇదిగో మా కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ లోపలనే వాళ్ళ కూతురు పోటీ చేసి, ప్రజాస్వామ్యం వైపు ఆయన నడక, ఆయన గమ్యం, చివరి గమ్యం. చనిపోయే ముందు మనిషి నిజం మాట్లాడతారని చెప్తారు. మరి ప్రజాయుద్ధ నౌక అని చెప్పినటువంటి గద్దర్ చివరి గమ్యం రాజ్యాంగం, అంబేద్కర్, ప్రజాస్వామ్యం. ఇది దళితులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యువకులందరూ కూడా, యువకులందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజాస్వామ్యం గురించి ఇంకొక క్యారెక్టర్ ఉన్నది. నక్సలైట్ ఉద్యమాల నుంచి పనిచేసి, గట్టిగా పనిచేసి, పోరాడి, అక్క అని పేరు చెప్తే ఆ అది మొత్తం వాళ్ళకే వర్తిస్తుందనగా సీతక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోపల ఆమె ఒక మంచి నాయకురాలుగా ఎదిగింది. ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ బిడ్డ. నిజంగానే ఒక వినూత్నంగా పనిచేస్తుంది. నిజంగానే గ్రామాలకు బండి కట్టుకొని పోతుంది. ఏ పార్టీ అయినా ఉండనివచ్చు కాక కమ్యూనిస్ట్ పార్టీ లోపల చేరి అందులోపల పోరాడి ప్రయత్నం చేసి చివరకు ఆమె గమ్యం ఎక్కడికి పోయింది? అంబేద్కర్ స్థాపించినటువంటి ప్రజాస్వామ్యం యొక్క కాన్స్టిట్యూషన్ వైపు పోయింది, ప్రజాస్వామ్యం వైపు వచ్చింది. దళిత యువకులు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
ప్రజాస్వామ్యం రాజ్యాంగం మాత్రమే మీకు దారి తప్ప ఈ కమ్యూనిజం దారి కాదు. ఇంకొక మాట మనం మాట్లాడదాం. బంటి రాధను అలియాస్ నీల్సో ఆమెని చంపేసింది. ఎందుకు చంపేసిండ్రు? ఆమె కోవర్టు అని ఒక ముద్ర వేసి చంపింది. మా మురళీ మనోహర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనాలి. ఒక మనిషిని సమాజం నుంచి వెలివేయాలంటే పిచ్చోడ అనాలి. ఆ రకంగా మీరు కోవర్టు ఇన్ఫార్మర్ అన్నారు. సరే, మీ సిద్ధాంతం ప్రకారం భారతదేశానికి చైనాకి మధ్యలో యుద్ధం జరిగింది. 92 ఆ ప్రాంతం నాకు తెలుసు. ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది. మరి ఆ రోజు భారతదేశాన్ని వదిలిపెట్టి గోడ మీద చైనాని ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి కమ్యూనిస్టు పార్టీలందరూ కూడా భారతదేశం పట్ల మీరు కోవర్టులా కాదా అని చెప్పి మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నిస్తాను. మీరు కోవర్టులా కాదా? మరి మీకేం శిక్ష చేయాలి? పుట్టిన భూమి, పుట్టిన దేశం యుద్ధానికి పోతుంటే, చైనాతోని యుద్ధం చేస్తుంటే, భారతదేశం లోపల ఉండి చైనా నుంచి ఫండ్స్ తీసుకొని మీరు చైనా గురించి చైనాని ప్రశంసిస్తూ గోడ మీద రాతలు రాసినటువంటి వాళ్ళు మీరు కోర్టులు కాదా? మిమ్మల్ని ఎందుకు కోర్టులు అనకూడదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. చైనా గొప్ప లెఫ్ట్ సిద్ధాంతం, మావో పుట్టినటువంటి దేశం. ఈరోజు ఈ పూట యావత్ ప్రపంచం లోపల చైనాను మించినటువంటి క్యాపిటలిస్ట్ దేశం ఇంకొకటి లేదు. చైనా లోపల అంతకంటే ఆ ఎకనామీ గురించి ఏమన్నా చేస్తారు వాళ్ళు. మీకు అందరికీ తెలుసు, ఒరిజినల్ అంటే జర్మనీనో అమెరికానో జపానో అంటాం. డూప్లికేట్ అంటే ఫస్ట్ వచ్చే పేరేంది? చైనా. డూప్లికేట్ సిద్ధాంతం నడుపుతున్నటువంటి వాళ్ళు మావోయిస్ట్. చైనా సిద్ధాంతం డూప్లికేట్ సిద్ధాంతం. చైనా లోపలనే లేదు. నేను 3 సార్లు చైనాకు పోయి వచ్చిన. చైనాకు పోయి వచ్చి మాట్లాడుతున్నా, ఉట్టి కూర్చొని మాట్లాడతాను. ఇందాక ఎవరో వక్త చెప్పిండ్రు, బహుశా మన ఎవరు భాస్కర్ యోగి గారు చెప్పారు, చైనా స్క్వేర్ లోపల స్టూడెంట్స్ వాళ్ళు ప్రజాస్వామికబద్ధంగా వాళ్ళు ప్రదర్శన చేస్తే ట్యాంకులు ఎక్కించి చంపించేసినటువంటి ఘనత చైనా దేశం. ట్యాంకులు ఎక్కి వాళ్ళ సొంత ప్రజలు. అటువంటి చైనా సిద్ధాంతాన్ని ఈరోజు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం. చైనా హ్యాజ్ ఆల్రెడీ బికమ్ క్యాపిటలిస్ట్ కంట్రీ. అది వదిలిపెట్టింది సిద్ధాంతం. చైనా బీజింగ్కు పోవాలంటే, అంటే చైనా చూపించేటటువంటి షాంఘాయ్ కానీ బీజింగ్ కానీ వేరే వేరే ప్రాంతాలు కానీ చాలా గొప్ప కనపడతాయి మీరు ఫోటోలు చూస్తే. అదే మీరు కనుక ట్రైన్లో కనుక కూర్చుని పోతే రూరల్ ఏరియాకి అయితే చాలా కష్టదరిద్రంగా, చాలా ఘోరంగా స్లమ్ ఏరియాలాగా ఉంటుంది. చైనా రూరల్ ప్రాంతం నుంచి బీజింగ్ ప్రాంతంకి రావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. మీరు పేద ప్రజల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఏమంటారు, రూరల్ ప్రజలు మాట్లాడుతున్నారు. చైనా దేశంలో నేను మీకు చెప్తున్నా, రూరల్లో ఉన్నటువంటి చైనీస్ వాడు వాళ్ళ సొంత రాజధానికి రావాలంటే అనుమతి లేదు. వానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇది పరిస్థితి. అంటే అటువంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నారా? భారతదేశంలో ఏ నుంచైనా ఢిల్లీకి కానీ హైదరాబాద్కి రావడానికి కానీ ఎవరికైనా పర్మిషన్ అవసరమా? ఏ గోచి కట్టుకున్నాడు కానీ ధోతి కట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా? దళితులకు కానీ బడుగు బలిన వారికి ఎవ్వరికి అవసరం. ఏ సిద్ధాంతాన్ని మీరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు? ఒక సూటి ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు మీరు విప్లవాన్ని నడిపించింది కదా, మీ యొక్క విజయాలు ఏంటివి? ఎన్ని పేద వర్గాల సమస్యలను మీరు పరిష్కారం చేసిండ్రు? ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. మేము కూడా అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మా మురళీ మనోహర్ గారు చెప్పినట్టు మీరు చెప్పేటటువంటి అదిగదిగో మరో ప్రపంచం, అదిగదిగో స్వర్గం ఎక్కడ ఉండదంటే మేము కూడా అక్కడికి పోవడానికి సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని కూడా కన్విన్స్ చేయండి, దమ్ము ఉంటుంది. ఉన్నదా ఎక్కడన్నా? భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా మీరు కోరుకున్నటువంటి ఐడియలిస్టిక్ ప్రాంతం ఏదైతే ఉన్నదా ఎక్కడన్నా ఉన్నదా? కమ్యూనిజం నేర్పించినటువంటి రష్యా కుప్ప కూలిపోవడమే కాదు, జెండా పీలికలు చీలికలైంది కాదు.
దేశమే చీలికలు పీలికలు అయిపోయింది. దేశమే చీలికలు పీలికలు అయిపోయి రష్యా లోపల ఉన్నటువంటి ఇంకొక దేశం, ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం జరుగుతున్నది. రష్యా లోపల అంతర్భాగం ఉన్నటువంటి యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తున్నది. ఇది మీ సిద్ధాంతం, ఇది మీ పరిష్కారం, ఇది మీ విప్లవం. మరి మా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడు. ఒక ప్రధానమంత్రి రాజ్యాంగమే మాకు పరమధర్మమైనటువంటి ఒక గ్రంథం అని చెప్పి గద్దర్ అదే చెప్పిండు, నరేంద్ర మోదీ గారు అదే చెప్పిండు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా అదే. ఈరోజు వీళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం లేదమ్మా. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారితో పాటు ప్రయాణించిన కాబట్టి నేను చెప్తా ఒక సంఘటన చాలామందికి తెలియదు. 1956 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మన పివి నరసింహారావు గారితో పాటు ఎలక్షన్ కోసం పోయినారు. రావి నారాయణ రెడ్డి గారు నెహ్రూ కంటే ఎక్కువ 4 లక్షల పైచిలకు ఓట్లు తెచ్చుకున్నటువంటి రావి నారాయణ రెడ్డి గారు ఆయన పెద్ద నాయకుడు నల్గొండ జిల్లాలో. అక్కడ ప్రొద్దున అమ్మగారు పోయి రావినారాయణ రెడ్డి గారు ఒక వారం 10 రోజులు 15 రోజుల తర్వాత రావినారాయణ రెడ్డి గారు కూడా ప్రొద్దున దర్బార్ నడిపేది. అందరూ వచ్చి ఆయన కలవాలి, సమస్యలు పరిష్కరించడానికి. అమ్మ దరిదాపు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ఫస్ట్ ఎలక్షన్లోకి పోయింది. ఎందుకు చెప్తున్నా, ఆమె రిలవెన్స్ ఏంటి? మొట్టమొదటి దళిత మంత్రి, మహిళా మంత్రి, మొట్టమొదటి దళిత మహిళా డిప్యూటీ స్పీకర్. ఆమె ఆ రోజు రావినారాయణ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చున్నది ప్రొద్దున. అందరు మాట్లాడిన తర్వాత వచ్చి, ఏమమ్మా నువ్వు యువతికి వచ్చి కూర్చున్నావు, ఏం సంగతి, నీకేం కావాలంటే అమ్మగారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ 1956 కదా సార్, మన దేశానికి ప్రజాస్వామ్యం వచ్చిందంటే అవును వచ్చింది కదమ్మా, స్వతంత్రం వచ్చేసింది మన దేశానికి. మరి ఇప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం నడుస్తుంది కదా? అవును ప్రజాస్వామ్యం నడుస్తున్నది. ఎందుకమ్మా అట్లా అడుగుతున్నావు అంటే, సార్ మేము 15 రోజులు అవుతుంది, నేను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువతిని, ఇక్కడ ప్రచారం చేసుకుందామంటే జెండాలు ఎక్కడ కట్టనిస్తలేరు మీ సామ్రాజ్యం లోపల. కనీసం మేము వంట చేసుకుందామంటే వంట సరుకులు, కిరాణా దుకాణం నుంచి వంట సరుకులు మాకు ఇస్తలేరు మీ రాజ్యం లోపల. రావినారాయణ రెడ్డి గారు ఇది ఏమి సమానత్వం అని ఆ రోజు ధైర్యంగా ప్రశ్నించినటువంటి సదాలక్ష్మి గారి కొడుకుగా నేను మీకు చెప్తున్నా, మీ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది. రావినారాయణ రెడ్డి గారు, అయ్యో ఈ పరిస్థితి, నేను తప్పకుండా దీన్ని సరిదిద్దా, ఈ రోజు నుంచి నువ్వు జెండాలు కట్టుకో, ఈరోజు నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీకు సరుకులు మీ ఇంటికి వస్తాయని చెప్పినటువంటి రావినారాయణ రెడ్డి గారు. నేనేం చెప్తున్నమ్మా, న్యాయం మాట్లాడడానికి కులమడ్డు రాకూడదు. ఐక్యవేదిక, దళిత ఐక్యవేదికలో దేవికారాణి గారు వచ్చారు, మా సాయి గారు వచ్చారు, మా మురళీ మనోహర్ గారు వచ్చారు. పాదాభివందనం, స్వాగతం. మా గురించి మేము మాట్లాడుకుంటే గొప్ప విషయం కాదు, మా సమస్యల గురించి యావత్ సమాజం మాట్లాడుకున్న రోజు మా న్యాయ పక్షాన మీరందరూ నిలబడితేనే అది నిజమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మాకంటే మీ వాయిస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. మేము మాట్లాడుకుంటే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారంట. కాదు, తప్పకుండా మీరు రావాలి, మీ వాళ్ళు ఎక్కువ ఉండాలి, పెరగాలి వాళ్ళు. సరే, సీత గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక ఆయన ముఖ్యమైన నాయకుని గురించి ఇవాళ యాక్చువల్లీ ఆ నాయకుడు రావాలి. పీడబ్ల్యూజీ వార్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి నాయకుడు. పీడబ్ల్యూజీ వార్ గ్రూప్లో ఉన్నంత కాలం ఆయన బహుశా ఒక సెంట్రీయో, ఒక కొరియరో, లేకపోతే చిన్న చిన్న పదవులు చేసినటువంటి నాయకుడు. మీ పద్ధతులు, మీ విప్లవ భావాలు నచ్చకుండా బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో వచ్చి కులం గురించి, కులంలో ఉన్నటువంటి అసమానతల గురించి మాట్లాడుతూ, దళితుల్లో ఉన్నటువంటి అసమానతల గురించి మాట్లాడితే, ఈరోజు పెద్ద నాయకుడు నరేంద్ర మోదీ గారు కౌగిలించుకున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు మీ ఉద్యమంలో ఉంటే, ఆయన కేవలం ఒక సెంట్రీనో, ఒక కురియరో. బయటికి వస్తే ఆయన ఒక పెద్ద నాయకుడు. అంటే ప్రజాస్వామ్యమే దిక్కు. మీకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నంటే, మీ ఫిలాసఫీ ఫెయిల్ అయిపోయింది. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. ఎక్కడికి చేరిండ్రు? ప్రజాస్వామ్యం వైపు చేరి. అట్లా ఇంకొక విషయం, చిట్ట చివరి 1992 లోపల సరళ అని ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న అమ్మాయి, ఆమెను ఎంత ఈజీ అమ్మా, బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఈజీ. చిన్నపిల్లల్ని వాళ్ళ ఆలోచన విధానం మార్చడం చాలా ఈజీ. ఆమెను తీసుకుపోయి మీ ఉద్యమంలో అసలు చేర్చుకోవద్దు.
ఇంటర్మీడియట్ అంటే కనీసం 21 కూడా కాలేదు, ఓటు హక్కు కూడా రాలేదు అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఉద్యమాల్లో చేర్చుకోవడం ఏంటి? ఆ అమ్మాయిని తీసుకుపోయి ఉద్యమాల్లో చేర్చుకుని ఆ అమ్మాయిని చంపేసి రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర ఇది. కేవలం చంపి పడేయడమే కాదు, తర్వాత అయ్యో మాతోని తప్పైపోయింది, ఎందుకు ఆమె కూడా కోవర్టే అని. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అమ్మాయి కూడా కోవర్ట్గా మారేటటువంటి అవకాశం ఉన్నదా? ఆ అమ్మాయి చనిపోతే కూడా క్షమించమని కోరినటువంటి మీరు రాధ కంటే కూడా చిన్నపిల్ల, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఆమెలో కోవర్ట్. ఇదే చంపాలంటే కోవర్ట్ అనాలి, చంపాలంటే ఇన్ఫార్మర్ అనాలి, అని చంపేయాలి. మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నదో దురదృష్టవశాత్తు మహిళల పరిస్థితి రోజు రోజు చాలా దుర్భరంగా ఉన్నది. మనం అందరం మాట్లాడాల్సిన అవసరం, ఇది కూడా ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు చాలా ధైర్యంగా తీసుకొచ్చి మేము శవాన్ని బార్డర్ దాటి బయట పెట్టినాం. సార్ చెప్తున్నట్టు విధంగా నీకని కనీసం సిగ్గు, శరం, లజ్జ, మానవత్వం ఉందా? నీకు సమానవత్వం కోసం పోరాడేటువంటి విప్లవకారులైనటువంటి మీరు అమ్మాయి యొక్క కిందిని భాగం ఒక లోవర్ తీసేసి కేవలం కుర్తా మీద ఒక చున్నీని కప్పి పంపిస్తారా? మీరు సిగ్గు, శరం ఉందా? మహిళా లోకం ఏం చేస్తుంది? మీ దేవి ఏం చేస్తుంది? సంధ్య ఏం చేస్తుంది? తులసి చందు ఏం చేస్తుంది? అసలు అందరూ అన్ని పార్టీల మహిళా నాయకులు ఏం చేస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దారుణం కాదా? కనీస గౌరవం కాదా? 2 రోజుల తర్వాత ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఒక ముఖ్యమైనటువంటి డౌట్ ఏంటంటే, మీరు పెంచి పోషించినటువంటి మీ సిద్ధాంతాన్ని కాపాడుకొని దాన్ని ముందరికి తీసుకున్నటువంటి లేడీ చెగువేరా పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు, లేడీ చెగువేరా ఊరికే చిన్న పేరా అది, లేడీ చెగువేరా పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు, కమాండర్ స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకురాలు. ఆ అమ్మాయి మీ లోపల అవకతవకలు ఉంటే ఎవరికి రాసింది లెటరు? మీ హైకమాండ్కు రాసింది, పోలీసులకు రాయలే. మీ హైకమాండ్కు లెటర్ రాసింది, మీ హైకమాండ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. హైకమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఈమెతో విభేదించి ఎవరైతే అక్కడ లోకల్గా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళను విచారించి నిజమైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉండే. ప్రజాకోర్టు వాళ్ళలో కూర్చోబెట్టి ప్రజాకోర్టు నిర్వహించాల్సిన అవసరం ఉండే. ప్రజాకోర్టు అడవులలో చేస్తారా? ప్రజాకోర్టు ప్రజల మధ్యలో చేస్తారు. కానీ పోనీ నువ్వు రావద్దు, మీ అర్బన్ ఎక్సెల్స్ ఉన్నారు కదా ప్రజల్లో తిరిగేటోళ్ళు, వాళ్ళతోని ప్రజాకోర్టు పెట్టండి. నీకు దమ్ముంటే మీ హరిగోపాల్ ఎక్కడ బాయే, మీ సాయిబాబా ఎక్కడ బాయే, మీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడ బాయే, మీ తులసిచంద్ ఎక్కడ బాయే? వాళ్ళతో పెట్టి ప్రజాకోర్టు పెట్టనుంటివి, ప్రూవ్ చేయనుంటివి ఆమె ఏం తప్పు చేసిందో. నిజంగానే ఆమె కనుక మీకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, వాళ్ళ తమ్ముడు కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, మరి మీరు అందరూ ఎన్కౌంటర్ అయిపోదురు కదా, మీరందరూ చచ్చిపోదురు కదా. అచ్చా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారమ్మా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మరుక్షణం బయటపడతారు, అసలు అవకాశం కూడా ఉంటుంది పోవడానికి. ఎంత దరిద్రమైనటువంటి మాట అంటే, ఎంత నీచమైనటువంటి మాట అంటే, ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇది. తప్పకుండా చాలా విషయాలు జరిగినాయి, చాలా డొల్లతనం మీ యొక్క వ్యవహరించేటటువంటి శైలిలో ఉన్నది, మీ చేసేటటువంటి విప్లవ విధానంలో ఉన్నది. కాబట్టే ఈరోజు ఏమంటారంటే ఎవిడెన్స్ని క్లోజ్ చేయడానికి మాత్రమే ఈ బంటి రాధ అనేటువంటి దళిత అమ్మాయిని చంపేసిండ్రు. తక్కిన 2 అగ్రవర్ణాన్ని వాళ్ళు ఇన్ఫార్మర్లు అయినా కూడా దాంట్లో ఒక గణేష్ రెడ్డి అని చెప్పారు, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టిండ్రో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకున్నది. మీరు ప్రజలకే కదా జవాబుదారి. ఏంటి మీ స్లోగన్స్? తుపాకీ గొట్టం నుంచి రాజ్యాధికారం వస్తుంది, తుపాకీ గొట్టంలోంచి శ్మశానం వస్తుంది, రాజ్యాధికారం కాదు, పొగ కూడా కాదు సార్, శ్మశానం వస్తుంది. అడుగు అడుగు రక్తపు మడుగు, చిన్నప్పటి నుంచి చదివినాం మేము గోడల మీద. ఏంది అడుగు అడుగు రక్తపు మడుగు అంటే ప్రజల్లోకి తీసుకుపోయి రక్తపు మడుగు లోపల దోస్తారా? మా భాష గారు చాలా చక్కగా అడిగింది. వాళ్ళ ప్రాంతం లోపల ఒక ఆర్ఎస్ఎస్ లేదు, ఒక బీజేపీ లేదు, ఒక ఎమ్మెల్యే బీజేపీ వాడు కాదు. మరి మీ ప్రాంతం లోపల దేవాలయం లోపలికి ఎందుకు రాణిస్తలేరు? మీ ప్రాంతంలో జగ్గులోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నారు? మీ ప్రాంతంలో 2 గ్లాసుల విధానం ఎక్కడ ఉన్నది? దొంగన కొడుకులారా, మీ దగ్గరనే ఉన్నది ఆ విధానం. విచక్షణ మీ దగ్గరనే ఉన్నది, వివక్ష మీ దగ్గరనే ఉన్నది. ఏనాడైనా అంటరానితనం గురించి మీరు మాట్లాడినరా? సాయి గారు చాలా
బాధ్యతాయుతంగా బ్రాహ్మణుల వల్ల చెడిపోయింది, వీళ్ళైతే అర్బన్ ఎక్సైజ్ చెబుతారు బ్రాహ్మణులు వాళ్ళు అన్నారు. నేను ఒప్పుకుంటా. కానీ ఇంకొక మాట చెప్తాను, బ్రాహ్మణులను కేవలం అగ్రవర్ణాలు, ఇది ఒక విషం నూరిపోసేటటువంటి ప్రయత్నం. మీరు గనక మనమందరం గనక గమనిస్తే నిజంగా ఎంతమంది బ్రాహ్మణులు వ్యతిరేకించిండ్రో, సంస్కరణను దాన్ని సాంప్రదాయంగా బద్ధంగా ఉండి సంస్కరణలు వ్యతిరేకించిండ్రో అంతమంది బ్రాహ్మణ నాయకులే మళ్ళీ దీని సంస్కారాన్ని తీసుకొచ్చిండ్రు. దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి వాడు. ముహూర్తం ఉండవు, సూపర్ స్టిషన్స్ ఉండవు, కులం అనే మాట ఉండదు. ఆర్య సమాజ్ స్థాపించినటువంటి వాడు బ్రాహ్మణుడు. మహాత్మా పూలే ఆయనతో పాటు పనిచేసింది. రాజా రామ్మోహన్ రాయ్, అట్లా గొప్ప వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ సమాజానికి వచ్చింది. దాన్ని ఎందుకంటే సార్ మీకు చెప్తున్నా, ఈరోజు నేను ఒక పెళ్ళికి పోయి వస్తున్నా, ఒక అమ్మాయి నన్ను అడిగింది, అరే నువ్వు అనవసరంగా పోయి భారతీయ జనతా పార్టీలో పోటీ చేసినావు, నువ్వు అదే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే గెలుస్తుంటావు కదా, ఎందుకు భారతీయ జనతా పార్టీలో పోటీ చేసినావు అంటే నేను చాలా గర్వంగా చెప్పిన, ఈ నీలి ఖండువా ఎంత గర్వంగా వేసుకుంటానో కాషాయ ఖండువా అంతే గర్వంగా నేను వేసుకుంటాను. ఎందుకంటే దళిత సంఘాలు ఈ దగ్గర నుంచి చూసినా కాబట్టి ఏ దళిత సంఘాలు కూడా దళితుల కోసం పనిచేయనంత పని ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. సామాజిక సమరసత వేదిక నేను 15 సంవత్సరాలు పనిచేసి చెప్తుంది. ఒక పర్మనెంట్ మార్పు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. వేరే రోజు మాట్లాడతాం. ఈరోజు మాత్రం బంటి రాధ గురించి, ఈ విప్లవ సంఘం గురించి మాట్లాడదాం. తప్పకుండా ఈ చర్చను సార్ మిమ్మల్ని వినమ్రగా వేడుకుంటున్నా. ఇక్కడేదో ఇప్పుడు మనం అందరం ఏంటి అంటే జోగి జోగి రాసుకుంటే బూదం రాలినట్టు అందరం ఒకే విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు. మనం మీ యొక్క మెసేజ్ కానీ, ఇప్పుడు భాష ఇచ్చినటువంటి మెసేజ్ కానీ, అందరు పెద్ద వాళ్ళు కొప్పెర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ కానీ, కొన్ని మాటలు మావి కానీ ఎవరికి దగ్గరికి పోవాలి. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటలేరు, ఎవరైతే ప్రజల లోపల వేరే విధంగా మాట్లాడుతున్నారు, వాస్తవంగా ఎవరు సార్ అంబేద్కరిస్తులే, అంబేద్కర్ పేరు చేసి మాట్లాడేటటువంటి వాళ్ళకి నిజమైన అవగాహన లేదు, నిజమైన దళిత సంఘాలకు వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళ మధ్యలోకి పోయి తప్పకుండా మనం మాట్లాడుతున్న అవసరం ఉంది. ముఖ్యంగా యువతి యువకులు విద్యార్థులు మాట్లాడుతున్న అవసరం ఉంది. మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత మనం తీసుకుందాం సార్. మీతో పాటు మీ వెనక నడిచేటటువంటి అవసరం నాకు ఇస్తే నేను మాట్లాడతాను. ఈ చిన్న చిన్న విషయాలు మీ అందరూ గమనించి తప్పకుండా ఈ బాధ్యత తీసుకొని మార్పు తీసుకురావడానికి మనం అందరం సైనికులుగా పనిచేస్తారని కోరుకుంటూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.